శ్రీరాములు గారు నిర్మించిన ఆంధ్ర రాష్ట్రం ముక్కలవడం చాలా బాధాకరం. గతంలో పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 56 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మనకి తెలుగు రాష్ట్రాన్ని అందించారు. ఆయన ఆశయ స్ఫూర్తిని యువత చైతన్యంగా తీసుకుంటూ ఆయన చెప్పిన ఆశయాలని సాగించేదానికి మున్ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఉన్న తెలుగుదేశం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్కి సహకరించింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ 1ని సెలవు దినంగా గుర్తించాలని మేము ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిగా డిమాండ్ చేయాలి. కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు మాట్లాడేవారు, తెలుగు ఏ భాష మాట్లాడేవారు ఆ రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఎంతో ఆశయ సాధనతో ఆయన ప్రాణాలను ప్రణంగా పెట్టి స్థాపించిన ఈ ఆంధ్ర రాష్ట్రం ముక్కలవ్వడం చాలా బాధాకరం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్ఫూర్తిని ఎప్పుడు మనం మనవరకూడదు. 9 కోట్ల మంది కూడా అందరూ కుల మతాలకు అతీతంగా ఆయన్ని స్మరించుకోవాలి, నిత్యం ఆయన స్మరించుకోవాలి. ఆయన ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రం కాబట్టి ఆయన స్మరించుకోవాలి. నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఆల్రెడీ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తుంది, కానీ సెలవు కూడా ప్రకటించాలని ఈ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఎంతో సంతోషం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి దీక్షతో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గుంటూరు అర్బన్ జిల్లా ఆర్వైశ్య సంఘం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మద్దాల గిరిధర్రావు గారు, ముస్తఫా గారు, అట్లానే ఆతుకు రాంజీ గారు కూడా విచ్చేయడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనందరం కూడా స్ఫూర్తినివ్వాలి. ఆయన్ని అనుసరించి మనందరం కూడా మన త్యాగం చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన్ని మనం అందరం స్మరించుకోవాలి, 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్వైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరించి ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను. జై హింద్, జై వాసు.